Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఇప్పుడు నెక్స్ట్ పచ్చడి చూద్దాం. సో లక్ష్మి గారు రెడీ కదా? రెడీ అండి. దొండకాయ పల్లి పచ్చడి. ఓకే, మరి దొండకాయ పల్లి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దొండకాయ పల్లి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు పావు కిలో, వేయించిన వేరుశనగ పలుకులు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్. ఓకే, మరి దొండకాయ పల్లి పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా లక్ష్మి గారు? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దొండకాయలు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. సో పచ్చి దొండకాయ ముక్కలతో కూడా చేస్తూ ఉంటారు కదా పచ్చడి, ఇది అట్లా కదా? కొంచెం ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ వేరే వచ్చేస్తుంది. ఓకే ఓకే. మూత పెట్టేద్దాము. సాల్ట్ ఏమైనా వేస్తారా? ఏం అక్కర్లేదండి. సో పల్లీలు ఆల్రెడీ వేయించేసి పెట్టుకున్నాను. ఓకే. సో ఇవి మగ్గించిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తాను. వేసేస్తాను. ఈ పచ్చిమిర్చి కూడా వీటితో పాటు కాస్త వేగాల. సో ఇవి అన్ని కలిపే గ్రైండ్ చేయాలా లేకపోతే ముందు మనం పల్లీలు అట్లా ఏమైనా? ఏం లేదండి, అన్ని కలిపేస్తే గ్రైండ్ చేయాలి. మరి ఆ పల్లీలకు పొట్టు తీయలేదు అంతేనా? అక్కర్లేదండి, డైరెక్ట్ వేసుకోవడం. ఓ, సో అయితే ఇది మనకి రోడ్ పచ్చడి లాగా అన్నమాట. కానీ బాగుంది, ఏదో వెరైటీగా కాంబినేషన్ దొండకాయ పల్లి. సో మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది పల్లి వేస్తే బాగుంటుందని? మా అత్తగారు బాగా చేస్తారండి పచ్చళ్ళు, ప్రయోగాలు వెరైటీగా చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. సో అయితే ఇది మీరు మీ అత్తయ్య గారి దగ్గర? మేము పెళ్ళైనప్పటి నుంచి అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాం. ఓకే ఓకే. సో మళ్ళీ ఫైనల్ గా దీనికి మనం పోపు పెట్టుకోవాలండి. ఓకే. సో టిఫిన్స్ లోకి, రైస్ లోకి బాగుంటుంది. సో యూజువల్ గా దొండకాయ సన్న ముక్కలుగా కట్ చేసేసి కొద్దిగా ముక్కలు పచ్చడి చేస్తూ ఉంటారు కదా? ఏం లేదండి, పేస్ట్ అయిపోతుంది. సో ఇది పేస్ట్ లో అవుతుంది. యూజువల్ గా దొండకాయ పచ్చడి అంటే అట్లా చేస్తూ ఉంటారు కదా, కొంచెం కరకరలాడుతూ ఆ ముక్కలు తగులుతూ. వెల్లుల్లి వేసుకోవాలండి. ఓకే. కొంచెం చింతపండు, నానబెట్టిన చింతపండు. ఓకే. పల్లీలు మొత్తం ఇలాగే వేసేద్దామండి. ఇప్పుడు ఇది ఒకసారి మొత్తం గ్రైండ్ చేసి అయిపోయిందా పచ్చడి? అయిపోయింది. ఒక బౌల్ తీసేసుకున్నాం. పోపుకి కొంచెం ఆయిల్ అండి. ఓకే. పోపు దినుసులు. సో ఇంక ఇందులో పప్పులు ఏమి ఏమక్కర్లేదండి, ఆల్రెడీ పల్లి వేసుకున్నారు కదా దాంట్లో. సో మనకి ఆ టేస్ట్ సరిపోతుందేమో. మీరేమైనా జాబ్ చేస్తుంటారా లక్ష్మి గారు? లేదండి, చేసేదాన్ని. పాప కన్సీవ్ అయిన తర్వాత మానేశాను. ఓ, ఎంత వయసు మీ పాపకి ఇప్పుడు? 3 years అండి. ఇప్పుడు 3 years. ఓకే. ఏం పేరు పాప పేరు? ఆస్థా. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ హ్యాండిల్ చేస్తుంటారు. ఓకే ఓకే. ఏం పేరు మీ వారి పేరు? శ్రీకాంత్. సో మళ్ళీ జాబ్ చేయాలన్న ఆలోచన ఉందా మీకు తర్వాత? ఇంకా మళ్ళీ పాప ఒక 5-6 years అవుతాయి అప్పుడు చేద్దామని. ఓకే. టైమింగ్ సెట్ అవ్వట్లేదండి. కొంచెం ఎండండి. ఓకే. కరివేపాకు, కొద్దిగా పసుపు అండి. ఈ చట్నీలు పోపు మొత్తం వేసేసుకోవాలి. గీత గారు, మాకు దొండకాయ పల్లీల పచ్చడి రెడీ.
ఓకే, మరి దొండకాయ పల్లీల పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ పల్లి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి దొండకాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, వేయించిన వేరుశనగ పలుకులు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ పల్లి పచ్చడి రెడీ.